Hello, this is Dr. Ravishankar, pediatrician, neonatologist, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్ ఎస్ఆర్ నగర్ హైదరాబాద్. ఇప్పుడు మనం డాగ్ బైట్ గురించి మనం మటుకి మాట్లాడుకుందాం. అంటే ఈ మధ్య మన దగ్గర ప్రతి స్ట్రీట్లో ప్రతి వీధిలో ఏంటంటే డాగ్స్ అయితే మటుకి చాలా ఎక్కువ ఉంటాయి. స్ట్రే డాగ్స్ ఉంటాయి. చాలామంది పెట్స్ని కూడా వాళ్ళు మటుకి పెంచుకుంటారు. సో అప్పుడప్పుడు డాగ్స్ పిల్లల్ని పెద్దోళ్ళని అప్పుడప్పుడు స్క్రాచ్ చేయడం బైట్ చేయడం అన్నది ఈ మధ్య మనం మటుకి కామన్గా మనం మటుకి చూస్తూ ఉంటాము, వింటూ ఉంటాము. డాగ్ బైట్ వల్ల మనకి మెయిన్ థింగ్ ఏంటి, ఒకటైతే ఇంజరీ వస్తుంది, దట్స్ ఓకే అన్నమాట. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి సమ్ ఇన్ఫెక్షన్స్, అంటే బేసికలీ రేబీస్ ఇన్ఫెక్షన్ వస్తుంది అన్నమాట. సో ఇది ఒక భయంకరమైన వ్యాధి. దీనిలో మనుషులకి ఒకసారి ఈ రేబీస్ అన్నది వచ్చింది అంటే వాళ్ళకి ఇంకా ఏ రకంగా క్యూర్ అయితే ఉండదు, 100% చావు ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి కండిషను ఈ వైరస్, అంటే ఈ రేబీస్ వైరస్ ఈ ఇన్ఫెక్షన్ ఉన్న డాగ్స్ నుంచి ఒకవేళ బైట్ చేయడం వల్ల ఇది కానీ మనుషులకి వస్తే వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది. సో అందుకనే ఎప్పుడన్నా ఇలాగ కానీ కాట్ ఉంటే, డాగ్ బైట్ ఉంటే మనం వస్తుందా లేదా దానికి మనం కొన్ని రకాలైన మటుకి ప్రివెంటివ్ స్టెప్స్ అయితే మనం మటుకి తీసుకోవాలన్నమాట. అంటే బేసికలీ ఇంట్లో పెంచుకున్న డాగ్స్కి సపోజ్ పూర్తిగా వాళ్ళకి మటుకి వ్యాక్సిన్ కానీ ఇచ్చేస్తే ఇలాంటి రేబీస్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ అయితే చాలా తక్కువ ఉంటుంది. కానీ ఒకవేళ వ్యాక్సినేషన్ చేయకపోయినా, లేకపోతే స్ట్రే డాగ్స్ అన్నా, ప్లస్ ఎస్పెషలీ అన్ప్రొవోక్డ్ బైట్స్, అంటే మనం వాళ్ళని ఏమీ చేయకుండా వాళ్ళు వచ్చి కానీ డాగ్స్ కానీ కరిస్తే అది దానివల్ల ఏంటంటే అప్పుడు ఆ ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ ఇన్ఫెక్షన్ అనేది బైట్స్కి ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కడైనా మటుకి బ్లడ్ వస్తే, లేకపోతే స్కిన్ మటుకి టేర్ అయింది, ఇట్లాంటి ఎస్పెషలీ ఫేస్, అప్పర్ లిమ్స్, ఈ హ్యాండ్స్, లెగ్స్, ఈ హ్యాండ్స్లో అలా కానీ బైట్ చేస్తే ఈ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అదే కానీ జస్ట్ స్క్రాచ్ కానీ లిక్ చేసినా పెద్దగా అంత ఎక్కువగా మటుకి ఛాన్స్ ఉండదు. బట్ ఈ ఒకవేళ కానీ డాగ్ బైట్ అయితే ఆ పర్టికులర్ ఇంజరీ, ఆ వూండ్ సైట్ని శుభ్రంగా మనం మటుకి వాష్ చేయాలి సోప్ అండ్ వాటర్తో. అండ్ యూజువల్గా దానికి బ్యాండేజ్ కానీ, డ్రెస్సింగ్ కానీ, స్టిచ్చెస్ కానీ యూజువల్గా మనం మటుకి వేయమన్నమాట. ఎందుకంటే అలాగా వేయడం వల్ల ఒకవేళ అక్కడ ఆ సర్ఫేస్ మీద ఆ రేబీస్ వైరస్ ఉంటే అది ఇన్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఒకవేళ చాలా పెద్ద మటుకి వూండ్స్ ఉంటే ఇంకా తప్పదు. కానీ బట్ యూజువలీ స్మాల్ వూండ్స్ ఉంటే దానికి మనం అలాగే వదిలేస్తే చాలు అన్నమాట. సో అది దాన్ని మటుకి పొద్దున సాయంత్రం ఆ పర్టికులర్ ప్లేస్లో శుభ్రంగా వాష్ చేసి మనం కానీ డ్రైగా ఉంచుకుంటే చాలు. ఒకవేళ ఏమన్నా మటుకి యాంటీబయాటిక్స్ అవసరం అనుకుంటే అది మటుకి వేసుకోవాలన్నమాట. సో మెయిన్ థింగ్ ఏంటంటే అది వేసుకున్న వెంటనే ఇప్పుడు అది ఒకవేళ దానికి మీరు వూండ్ వచ్చిన వెంటనే ఏంటంటే ఆ పర్టిక్యులర్ ప్లేస్లో ఆ వైరస్ని న్యూట్రలైజ్ చేయడానికి మనం ఇమ్యునోగ్లోబులిన్ అంటాం, ఆర్ఐజీ అంటాం అన్నమాట. సో ఆర్ఐజీ అనేది రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్. ఈ ఇంజెక్షన్ అనేది ఎక్కడైతే బైట్ ఉంటుందో అక్కడ ఇంకా వేరే చోట, అంటే ఆర్మ్స్లో కానీ మ్యాక్సిమం అక్కడ మటుకి ఇన్ఫిల్ట్రేట్ అయితే చేయాలి. సో దాంతో అక్కడ ఉన్న మటుకి వైరస్ మటుకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే విషయం ఏంటంటే దీంతో పాటు మనం రేబీస్ వ్యాక్సిన్ కూడా మనం మటుకి తీసుకోవాలి. దీనికి ఒక మటుకి స్కెడ్యూల్ ఉంటుంది, అంటే 0, 3, 7, 14 అని 4 డోసెస్ అయితే మనం మటుకి తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ వ్యాక్సిన్ వల్ల బాడీలో ఇమ్యూనిటీ పెరిగి యాంటీబాడీస్ అన్నది తయారవి అండ్ ఎనీ ఇన్ఫెక్షన్ ఉన్నా సరే అది దాన్ని మటుకి న్యూట్రలైజ్ చేసి అది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. సో ఇలాగా ఏంటంటే వూండ్స్ వచ్చినప్పుడు యూజువల్గా ఎస్పెషలీ కట్స్, బైట్స్ ఆర్ ఎప్పుడైతే మటుకి బ్లడ్ కానీ వచ్చిందో దాన్ని మనం క్లాత్
3 వూండ్స్ అంటాం అన్నమాట. సో ఈ క్లాస్ 3 వూండ్స్లో డెఫినెట్లీ మనం ఏంటంటే ఈ రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్, రేబీస్ వ్యాక్సిన్ ఈ రెండు కూడా ఇప్పించుకుంటే చాలా సేఫ్. అండ్ అంటే మటుకి క్లాస్ 1 అండ్ క్లాస్ 2 బైట్స్ అంటే ఎక్కడైతే జస్ట్ మటుకి మైనర్ స్క్రాచ్ కానీ ఆర్ విక్స్ కానీ ఉంటే ఆ డాగ్ని మనం మటుకి ఒకసారి మనం మటుకి అబ్జర్వ్ చేయాలి. అది చేసి ఆ డాగ్ కానీ బాగానే ఉంటే ఏ రకంగా మనకి అక్కర్లేదు. బట్ డాగ్ కానీ తన కండిషన్ మటుకి బాగాలేదు ఆర్ వీ కెనాట్ అబ్జర్వ్ ఆ డాగ్ ఎక్కడుందో మనకి తెలియదంటే ఆ క్లాస్ 1 అండ్ క్లాస్ 2 వూండ్స్లో మనం మటుకి రేబీస్ వ్యాక్సిన్ ఇప్పించుకోవడం అన్నది మంచిది. సో ఇలాగ క్లాస్ 3 వూండ్స్లో 2 ఇప్పించుకోవాలి మనం. రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్, రేబీస్ వ్యాక్సిన్. క్లాస్ 1 అండ్ క్లాస్ 2 వూండ్స్లో అయితే మనం ఓన్లీ రేబీస్ వ్యాక్సిన్ ఒకటే ఇప్పించుకుంటే చాలు. ఇంతకు ముందు ఒకవేళ వాళ్ళ మటుకి ఆల్రెడీ కానీ ఇది ఇప్పించుకొని ఉండుంటే అంటే కంప్లీట్గా ఈ వ్యాక్సిన్ ఇప్పించుకుంటే ఈ 4 డోస్ కాకుండా ఓన్లీ 3 డోసెస్ ఇప్పించుకుంటే చాలు అన్నమాట. సో ఇంతకుముందు ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ అయితే వాళ్ళు కానీ ఈ రేబీస్ వ్యాక్సిన్ ఇప్పించుకొని ఉండి మళ్ళీ వాళ్ళకి ఈ డాగ్ బైట్ కానీ డాగ్ స్క్రాచ్ ఇలాగైనా అయితే వాళ్ళు ఓన్లీ 037 ఈ 3 డోసెస్ స్కెడ్యూల్ ఇప్పించుకుంటే చాలు అన్నమాట. సో ఏదేంటైనా సరే ఒకసారి డాగ్ బైట్ వచ్చింది అంటే మనం దాన్ని ఇగ్నోర్ అయితే మనం మటుకి చేయకూడదు. ఇలా ఇగ్నోర్ అంటే ఏ డాగ్ బైట్కి ఇన్ఫెక్షన్ వస్తుంది, ఏ డాగ్ బైట్కి ఇన్ఫెక్షన్ అయితే రాదు మనం మటుకి చెప్పలేము. ఎక్సెప్ట్ ఫర్ పెట్ డాగ్స్కి ఎవ్రీ ఇయర్ ప్రాపర్గా ప్రైమరీ ఇమ్యునైజేషన్ ఇంకా వాళ్ళకి మరి ఇయర్లీ ఇమ్యునైజేషన్ వాళ్ళు కానీ అయిపోతే సో అలాంటి డాగ్స్ నుంచి చిన్న చిన్న బైట్స్, స్క్రాచెస్ దానివల్ల ఏ రకంగా మనకి మటుకి ప్రాబ్లం అయితే రాదు. కానీ ఒకవేళ తనకి కూడా ఇమ్యునైజేషన్ సరిగ్గా అవ్వలేదు, తనకి కూడా మనకి వ్యాక్సినేషన్ సరిగ్గా అవ్వలేదు అంటే మనం డెఫినెట్గా అలాంటి డాగ్ బైట్స్లో కూడా పెట్ డాగ్ బైట్స్లో కూడా మనం మటుకి ఈ వ్యాక్సిన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ. సో ఈ కాటుక పెట్టడం వల్ల అంటే కాటుకలో మటుకి ఏముంటుంది, మోస్ట్ ఆఫ్ ది ప్రిపరేషన్స్లో ఏముంటుందంటే హై లెవెల్స్ ఆఫ్ లెడ్ ఉంటుంది. లెడ్ అన్నది ఒకటి మటుకి మెటల్ మాట అది ఉంటుంది. కొన్ని వాటిలో కొద్దిగా చార్కోల్ ఉంటుంది. ప్లస్ ఈ లెడ్ వల్ల అది కానీ బాడీలో కానీ అబ్జార్బ్ అయితే అది అంత మంచిది కాదు అన్నమాట. సో కాటుక